అండి అందరికీ ఈరోజు మనం నేర్చుకోబోతున్నది టెట్ పేపర్స్ ఉన్నాయి కదా 2026 టెట్ పేపర్స్ దీనిలో వచ్చినటువంటి ప్రీవియస్ బిట్స్ అనమాట. ఒక్కసారి చూడండి. ఇవి 3 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి పార్ట్ 1. నెక్స్ట్ది పార్ట్ 2 అనేది 3 ఎగ్జామ్స్ది మార్నింగ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే ఈ హ్యాడ్ ఏ రెప్యుటేషన్ ఫర్ బీయింగ్ ఏ టైర్లెస్ కేర్ఫుల్ అండ్ కరెక్ట్ వర్క్. చూస్ ద స్ట్రాంగ్ సినోనిమ్ దట్ బెస్ట్ రిప్లేసెస్ ద అండర్లైన్డ్ ప్రైజ్. ఇక్కడ ఏమడిగారు? సినోనిమ్ అడిగారు. ది అండర్లైన్డ్ ప్రైజ్ యొక్క సినోనిమ్ ఏమిటి అని అడిగారు. అంటే ఈ హ్యాడ్ రెప్యుటేషన్ ఫర్ బీయింగ్ ఏ టైర్లెస్ కేర్ఫుల్ అండ్ కరెక్ట్ వర్కర్ అంటే అలసట లేని జాగ్రత్తగా ఉండేటటువంటి సరైన పద్ధతిలో పనిచేసేటటువంటి ఒక వర్కర్ గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అంటే కేర్ఫుల్ అండ్ కరెక్ట్ వర్కర్ గురించి చెప్పబడుతుంది. సో ఇక్కడ చూస్తే ఆప్షన్ దానికి సినోనిమ్ అంటే దానికి సమానమైనటువంటి అర్థం అంటే పర్యాయ పదం లాగా అనమాట. క్యాజువల్ అనేది దేనికి వస్తుంది? సాధారణమైన పెద్దగా శ్రద్ధగా లేనటువంటి నిర్లక్ష్యం అనేటటువంటిది క్యాజువల్ అనేది. మరి అపాథెటిక్ అంటే ఏంటి? అపాథెటిక్ అంటే ఎటువంటి ఆసక్తి ఉత్సాహం లేనటువంటి అనే మీనింగ్ వస్తుంది. మరి ఇమ్మోరల్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? నైతిక విలువలు పెద్దగా లేనటువంటి. మరి ఇక్కడ కాన్సియన్సెస్ అంటే మీనింగ్ ఏంటంటే కష్టపడి పనిచేసే పూర్తి బాధ్యతతో అత్యంత జాగ్రత్తగా క్రమశిక్షణతో వ్యవహరించే వ్యక్తి అని వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది సరి అనేది. నెక్స్ట్ వన్, ఐ విల్ సెలబ్రేట్ ద సక్సెస్ ఆఫ్ మై కంట్రీ అండ్ మై పీపుల్ వితౌట్ ఆరిజిన్స్ ఆర్ ప్రైడ్. వితౌట్ ఆరిజిన్స్ ఆర్ ప్రైడ్ అంటే గర్వము లేదా అహంకారం లేకుండా. వితౌట్ అంటే లేకుండా. ఆరిజిన్స్ ఆర్ ప్రైడ్ అంటే గర్వం, ఆరిజిన్స్ అంటే అహంకారం. మరి అహంకారం కానీ గర్వం కానీ ఏమీ లేకుండా అంటే అర్థం. మరి వినయంగా ఉన్నట్లుగా. చూస్ ద యాంటోనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ పార్ట్. మరి దీని యొక్క అండర్లైన్ పార్ట్ యొక్క వినయం యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం. ఇక్కడ వినయంగా ఉన్నారు అంటే అక్కడ అర్థం ఏంటి? సో దానికి వ్యతిరేక పదం ఏమవుతుంది అంటే గర్వము లేదా అహంకారం లేకుండా అంటే వినయంగా ఉన్నట్లు. సో దీనికి గర్వం లేకుండా అని వచ్చింది కాబట్టి సో ప్రౌడ్లీ అంటే గర్వంగా అని వస్తుంది కాబట్టి ప్రౌడ్లీ అనేది సరైన యాంటోనిమ్. నెక్స్ట్ వన్, చూస్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ప్రైజెస్ ఏ కామన్ ఈడియం మీనింగ్ టు. ఈడియమ్స్ అంటే జాతీయాలండి. ఈడియం మీనింగ్ టు డిసేపియర్ కంప్లీట్లీ వితౌట్ ఏ ట్రేస్. డిసేపియర్ అంటే కనిపించకుండా పోవడం. సో కంప్లీట్లీ వితౌట్ ఏ ట్రేస్ అంటే అసలు ట్రేస్ చేయడానికి అవకాశం లేకుండా పూర్తిగా మాయమైపోవడం అనమాట. ఎటువంటి ఆనవాళ్ళు కూడా ఆధారాలు లేకుండా పూర్తిగా మాయమైపోవడం అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి జాతీయం ఏది కింద వాటిలో. డిజాల్వ్డ్ ఇంటూ ఏ పడెల్ అంటే మరి ఒక నీటి గుంటలా కరిగిపోవడం అనే మీనింగ్ వస్తుంది. ఎవాపరేటెడ్ విత్ ద విండ్ అంటే గాలితో పాటు ఆవిరైపోవడం అనే మీనింగ్ వస్తుంది. మరి వ్యానిష్డ్ ఇంటూ థిన్ ఎయిర్. దీనికి ఏంటంటే అకస్మాత్తుగా పూర్తిగా మాయమైపోవడం, గాల్లో కలిసిపోవడం అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అనమాట. టర్న్డ్ ఇన్విజిబుల్ అనేది కూడా సెట్ కాదు. నెక్స్ట్ వన్, ఇట్ వాజ్ అన్ అమేజింగ్ డాష్ టు సీ. చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్. ఇక్కడ చూడండి, ఇట్ వాజ్ అన్ అమేజింగ్ అంటే ఇక్కడ ఏమంటున్నారు? ఇది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. సో అక్కడ కరెక్ట్ వర్డ్ ఏమవుతుంది? సైట్ అంటే ఇక్కడ ఏంటి? సైట్ అంటే ఉదహరించడం ఇట్లా వస్తుంది. మరి సైట్ అంటే ఈ సైట్ అనేది ఇక్కడ సెట్ అవుతుందండి. ఈ సైట్ మాత్రమే సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది దృశ్యము లేదా చూపు అనేటటువంటి చూడ్డానికి అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ఈ సైటే సెట్ అవుతుంది. ఈ సైట్ అంటే మరి మనకు తెలుసు స్థలం, ప్రదేశం. మరి ఈ వర్డే అనేది మీనింగ్లెస్. నెక్స్ట్ వన్, వెన్ ఐ ఎమ్ డ్రైవింగ్ ఐ ఆల్వేస్ వేర్. చూడండి, వెన్ ఐ ఎమ్ డ్రైవింగ్ ఐ ఆల్వేస్ వేర్ డాష్ ఇఫ్ ఇట్స్ వెరీ బ్రైట్ అండ్ సన్నీ. చూడండి, ఇఫ్ ఇట్స్ వెరీ బ్రైట్ అండ్ సన్నీ అంటే ఎప్పుడైతే చాలా బ్రైట్గా సన్నీగా ఉంటుందో. ఇఫ్ ఇట్స్ వెరీ బ్రైట్ అండ్ సన్నీ అంటే చాలా వెలుతురుగా. బ్రైట్ అండ్ సన్నీ అంటే అర్థం ఏంటి? చాలా వెలుతురుగా ఉంటుందో అప్పుడు నేను దేన్ని యూజ్ చేస్తారు? వెలుతురుగా మరియు వెరీ బ్రైట్ అండ్ సన్నీ అంటే వెలుతురుగా
మరి ఉండేటప్పుడు మరి ఏం యూజ్ చేస్తాను ఎప్పుడు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అంటే సన్ గ్లాసెస్ అండి. సో సన్ గ్లాసెస్ అనేటటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సీ హ్యాజ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్. సీ హ్యాజ్ ఏ హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే ఆమె హృదయం రాతి గుండె వంటిది. ఆమెకు రాతి హృదయం ఉంది. ఈ హ్యాజ్ కదా. సీ హ్యాజ్ హార్ట్ ఆఫ్ స్టోన్ అంటే ఆమెకు రాతి హృదయం ఉంది. అయితే ఇక్కడ హృదయాన్ని రాతితో నేరుగా పోల్చారు. ఇది ఒక అలంకారం అండి. సో చూస్ ద కరెక్ట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్ యూజ్డ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్స్. సో ఈ వాక్యానికి సరిపడేటటువంటి సింగిల్ వర్డ్ ఏంటి? సో ఇక్కడ పోలిక జరిగింది కాబట్టి ఏ అలంకారానికి చెందుతుందంటే రూపక అలంకారానికి చెందుతుంది. రూపక అలంకారానికి చెందుతుంది. మెటఫార్ అంటే రూపక అలంకారం అండి. మెటఫార్ అంటే రూపక అలంకారం. ఒకే పదానికి రెండు అర్థాలు వచ్చేటట్లుగా చమత్కారంగా చెప్పడం ఫన్ అంటారు. సో సిమిల్ అంటే ఉపమాలంకారం ఇట్లా వస్తుంది. లైక్ లేదా యాజ్ అని ఇట్లా పోల్చడం. సో అపాస్ట్రఫీ అనేటటువంటిది ఎక్కడ లేనటువంటి వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు అపాస్ట్రఫీ యూజ్ చేస్తారనమాట. సో వాట్ డస్ ద సైన్ ఇట్లా ఈ డాట్స్ వచ్చింది కదా, ఈ డాట్స్ స్టాండ్స్ ఫర్. ఈ డాట్స్ దేని గురించి తెలియజేస్తుంది? ఈ వరుస చుక్కలు అనేటటువంటిది ఇలిప్సిస్ అంటారు. దీన్ని ఇలిప్సిస్ అంటారు. ఈ వరుస చుక్కలుగా ఉండేటటువంటి దాన్ని ఇలిప్సిస్ అంటారు. సో ఇలిప్సిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అపాస్ట్రఫీ అంటే మనకు తెలుసు. ఐఫన్ అంటే అపాస్ట్రఫీ అంటే ఇట్లా పైన ఉంటుంది. మరి ఐఫన్ అంటే ఇట్లా ఉంటుంది. కాలన్ అంటే ఇట్లా ఉంటుంది. మీ అందరికీ ఇవి తెలిసినవే. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద గివెన్ వర్డ్స్ యాజ్ దే అపియర్ ఇన్ ద డిక్షనరీ. చూడండి ఇక్కడ డిక్షనరీలో మనకి ఒక ఆర్డర్లో కనిపించేటటువంటి విధానం మనం పేర్చగలం కదా దీన్ని బట్టి. సో ఇక్కడ సిఓఎన్ఎఫ్ వరకు కామన్గానే ఉన్నాయి. తర్వాత యుఆర్ ఇక్కడ ఆర్ వచ్చింది. నెక్స్ట్ది ఓ వచ్చింది. నెక్స్ట్ది ఐ వచ్చింది. వీటిలో మనకి ఏది ముందు వస్తుంది? దీంట్లో మనకి ఐ ముందు వస్తుంది. తర్వాత ఓ తర్వాత వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఆర్ కాదు యు వస్తుంది. ఆర్ వస్తుంది. తర్వాత యు వస్తుంది. సో ఇది ఆర్డర్ అనమాట. ఇది ఆర్డరు. డిసిఏబి అనేటటువంటిది రైట్ ఆన్సర్. డిసిబిఏ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి. ద కరెక్ట్ ఆర్డర్ ఇన్ ఏ ఫార్మల్ లెటర్ యూజ్ చేసేటప్పుడు ఫార్మల్ లెటర్ రాసేటప్పుడు కరెక్ట్ ఆర్డర్ ఏంటి? ఫస్ట్ మనం డేట్ రాస్తాం, తర్వాత అడ్రస్ రాస్తాం, తర్వాత సాల్యుటేషన్ అంటే గౌరవ వచనం ఉంటుంది, గౌరవ సూచిక పదం ఉంటుంది కదా. సో రెస్పెక్టెడ్ సార్ ఇట్లా దాన్ని సాల్యుటేషన్ అంటారు. డేటు అడ్రస్ తర్వాత సాల్యుటేషన్, రెస్పెక్టెడ్ ఇట్లా మనం రాస్తాం కదా. తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ రాస్తాం, తర్వాత సబ్స్క్రిప్షన్ ముగింపు రాస్తాం, లాస్ట్కి సిగ్నేచర్ రాస్తాం. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, పిక్ ద కరెక్ట్ సింపుల్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఈ ఫాలోయింగ్ దాంట్లో నుంచి సింపుల్ సెంటెన్స్ అనేటటువంటిది మనం సెలెక్ట్ చేయాలి. సో మనకి సింపుల్ సెంటెన్స్ అంటే ఏంటి? సామాన్య వాక్యంలో ఎట్లా ఉంటుంది? ఇట్లా కామాలు వస్తాయా? కామా రాదు. సామాన్య వాక్యంలో ఎట్లా వస్తుందంటే ఒకే ఒక ప్రధాన క్రియ అనేటటువంటిది ఉంటుంది. మనందరికీ తెలుసు కదా, ఒకే ఒక ప్రధాన క్రియ ఉంటుంది. సో ఎలాంటి కనెక్టివ్ వర్డ్స్ ఉండకూడదు. దట్ అని కానీ లేదా వెన్ అని కానీ, వెన్ అనేవి కనెక్టివ్ వర్డ్స్, ఇఫ్ అని కానీ ఇట్లాంటి కనెక్టివ్ వర్డ్స్ ఏవి ఉండకూడదు సామాన్య వాక్యంలో. సో దట్ ఉంది కాబట్టి ఫస్ట్ సరికాదు. నెక్స్ట్ దాంట్లో ఇక్కడ దీంట్లో వెన్ ఉంది కాబట్టి సరికాదు. మరి ఇందులో ఇఫ్ అనేటటువంటి కనెక్షన్ ఉంది కాబట్టి ఇది సరికాదు. సో ఇక్కడ చూస్తే ఇన్స్పైట్ ఆఫ్ ఫేసింగ్ మెనీ సెట్ బ్యాక్స్ హీ డిడ్ నాట్ లాస్ హోప్. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ప్రెడికేట్ పార్ట్, ఇది సబ్జెక్ట్ పార్ట్. ఒక సబ్జెక్ట్ పార్ట్ కలిగి ఉండి ఒక ప్రెడికేట్ పార్ట్ కలిగి ఉన్నప్పటికీ అది సామాన్య వాక్యమే అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్ చూద్దాం. చూస్ ద సెంటెన్స్ వెన్ కరెక్ట్ యూసేజ్ ఆఫ్ వెబ్ ఫార్మ్స్. చూడండి, ఇక్కడ వెబ్ ఫార్మ్స్ యూజ్ చేసేటటువంటి విధానానికి సంబంధించి క్రింది వాటిలో సరి అయినది ఏమిటి? మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఐ డిడ్ నాట్, చూడండి ఇక్కడ డిడ్ నాట్ పక్కన V1 రావాలండి.
హ్యాడ్ వచ్చింది. డిడ్ నాట్ పక్కన V1 రావాలి, హ్యాడ్ వచ్చింది, రాంగ్ ఆన్సర్. మరి ఐ యూజువల్లీ హ్యాజ్ ఇక్కడ ఉంది చూసారా, ఐ తర్వాత ఎప్పుడు కూడా మనకి హ్యావ్ రావాలి. సో ఇక్కడ హ్యాజ్ వచ్చింది, సరికాదు. మరి ఈ ఆన్ ఈజ్ ఇన్ అమెరికా లాస్ట్ వీక్, ఇక్కడ చూడండి ఇది లాస్ట్ వీక్ అంటే గత వారం కదా, సో భూతకాలంకి సంబంధించింది. అప్పుడు ఈజ్ అనేది వస్తుందా? లాస్ట్ వీక్ పాస్ట్ టెన్స్ కదా, పాస్ట్ టెన్స్లో మనకు వచ్చేటటువంటివి ఎట్లా రావాలి? వజ్, వర్ ఇట్లాంటివి రావాలి. సో ఈజ్ వచ్చింది కాబట్టి ఇది సరికాదు. డిడ్ యూ హ్యావ్ ఏ గుడ్ టైం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్. అండర్లైన్డ్ వర్డ్ యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? ఇక్కడ హీ స్టడీడ్ సైకాలజీ ద హోల్ ఇయర్. ఇక్కడ చూడండి, ఇయర్ అనేటటువంటిది ఒక నౌన్ అండి, సంవత్సరాన్ని తెలియజేసేది ఒక నౌను. మరి నౌన్ని ఇండికేట్ నౌన్ గురించి అదనపు సమాచారాన్ని ఇచ్చేటటువంటిది, నౌన్ ఇండికేట్ చేస్తూ వచ్చేటటువంటిది అదనపు సమాచారాన్ని. హోల్ ఇయర్ అంటే నౌన్ని అనేటటువంటి దాని గురించి అదనపు సమాచారాన్ని వర్ణించి చెప్పేటటువంటి దాన్ని యాడ్జెక్టివ్ అంటారనమాట. సో ఇక్కడ హోల్ అంటే మొత్తం గురించి చెప్పేది యాడ్జెక్టివ్. నెక్స్ట్ వన్, కంప్లీట్ ద సెంటెన్స్ విత్ కరెక్ట్ యూసేజ్ ఆఫ్ ఆర్టికల్స్ ఆర్ నో ఆర్టికల్. ఇక్కడ చూడండి, ఆర్టికల్ కానీ నో ఆర్టికల్ కానీ దీన్ని ఇక్కడ కంప్లీట్ చేయాలి. ఇఫ్ ద వింటర్ కమ్స్ కెన్ ద స్ప్రింగ్ బీ ఫార్ బిహైండ్. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వింటర్ అనేది ఋతువుల పేరు కదా, సో ఋతువుల పేర్లు, సీజన్స్ నేమ్స్ ముందు మనకి ఎట్లాంటిది వస్తుంది? ఆర్టికల్. ది అనేటటువంటిది ఇది ఏది కూడా మనం ఇక్కడ ఉపయోగించకూడదు. సో నో ఆర్టికల్ అనేటటువంటిది వస్తుంది ఇక్కడ, నో ఆర్టికల్. మరి కమ్స్, కెన్, స్ప్రింగ్, బీ ఫర్ బిహైండ్ అనేది ఉంది కదా. ఇక్కడ తర్వాత స్ప్రింగ్ అనేటటువంటిది, వింటర్, స్ప్రింగ్ రెండు కూడా ఇది కూడా ఋతువులకు, రెండు కూడా ఋతువుల పేర్లకు సంబంధించింది కాబట్టి ఇక్కడ కూడా నో ఆర్టికలే వస్తుంది. సో నో ఆర్టికల్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ ప్రీపోజిషన్. చూస్ ద ఆప్షన్ విత్ ద కరెక్ట్ ప్రీపోజిషన్. ఐ యూజువల్లీ సిట్ ఏ విండో ఇన్ ద క్లాస్ సో ఐ కెన్ లుక్ అవుట్ ఇఫ్ ఐ గెట్ బోర్డ్. నాకు ఎప్పుడైతే బోర్ అనిపిస్తుందో అప్పుడు నేను బయటికి చూసుకోవచ్చు. ఎందుకంటే ఆ యూజువల్లీ సిట్, నేను ఎప్పుడూ కూడా ఆ విండో పక్కనే కూర్చుంటాను. అంటే ఆ యూజువల్లీ సిట్ నేను యూజువల్ అంటే ఎప్పుడు కూడా, ఎల్లప్పుడూ అని అర్థం. ఆ యూజువల్లీ సిట్ నేను ఎప్పుడు కూడా విండో పక్కన కూర్చుంటాను. ఎందుకంటే సో అందువలన నేను ప్రతిరోజు నాకు బోర్ అనిపించినప్పుడు ఐ కెన్ లుక్, నేను చూసుకోవచ్చు ఎప్పుడైతే నాకు బోర్గా అనిపిస్తుందో అప్పుడు. సో ఇక్కడ విండోకి ముందు ఏమొస్తుందంటే బై అనేటటువంటి ప్రిపోజిషన్ రావాలి. అంటే బై అంటే అక్కడ ఏంటి అర్థం? ప్రక్కన లేదా దగ్గరగా అనే మీనింగ్ వస్తుంది కాబట్టి. ఇన్ అంటే లోపల వస్తుంది, విండో లోపల కాదు. అపాన్ అంటే విండో పైన కూర్చుంటాడా? కాదు. విత్ అంటే తో పాటు, విండోతో పాటు కూర్చుంటాడా? కాదు కదా. సో బై అనేటటువంటిది ప్రక్కన లేదా దగ్గర మీనింగ్ వస్తుంది కాబట్టి సూటబుల్ అనమాట. నెక్స్ట్ వన్, కంప్లీట్ ద సెంటెన్స్ బై చూసింగ్ ద కరెక్ట్ ప్యాసివ్ వర్బ్. ఇక్కడ కరెక్ట్ ప్యాసివ్ వర్బ్ని ఫిల్ చేయాలి. వన్ డే ద డేస్ ఎవ్రీవేర్, వన్ డే డాస్ ఎవ్రీవేర్. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇక్కడ ఇంగ్లీష్ విల్ బీ స్పోకెన్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే ఇది పాసివ్ వర్బ్ కదా, పాసివ్ వర్బ్ కాబట్టి ఇక్కడ ఎవ్రీవేర్ వన్ డే అని ఇచ్చారా. వన్ డే అనేటటువంటిది మనము వన్ డే అనేటటువంటిది ఎప్పుడు ఇస్తాము? ఫ్యూచర్లో చెప్పబోయేటటువంటి దాని గురించి చెప్తున్నప్పుడు ఎట్లా ఇస్తాం అంటే వన్ డే అనేది భవిష్యత్తులో ఏదో ఒక రోజు గురించి తెలియజేస్తుంది కాబట్టి ఇది భవిష్యత్ కాలాన్ని గురించి తెలియజేస్తుంది. సో భవిష్యత్ కాలంలో మనకి ఎట్లా రావాలి? విల్ రావాలి. భవిష్యత్ కాలంలో ఫ్యూచర్ టెన్స్ అనేటటువంటిది ప్యాసివ్ వాయిస్లో వచ్చేటప్పుడు విల్ ప్లస్ బీ వస్తుంది, చివరికి V3 వస్తుంది. విల్ రావాలి, బీ రావాలి, V3 రావాలి, ఇలా రావాలన్నమాట. సో విల్లు బీ V3 అనేటటువంటిది ఆ సెంటెన్స్లో కనిపించింది అంటే అది ప్యాసివ్ వాయిస్లో ఉండేటటువంటిది, ఫ్యూచర్ టెన్స్లో వచ్చేటటువంటిది అనమాట. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ వన్, సీత అండ్ గీత సెడ్ వీఆర్ గోయింగ్ టు బై ఎ హౌస్. చూడండి, వీఆర్ గోయింగ్ టు బై ఎ హౌస్. చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఫర్ ద సెంటెన్స్ అబౌవ్. ఇక్కడ సీత గీత ఏం చెప్తున్నారంటే మరి దే ఆర్ గోయింగ్ టు బై ఎ హౌస్ అని చెప్తున్నారు.
సో మనకి ఎట్లా రావాలి ఇక్కడ స్పీచ్ అనేటటువంటిది? వి అనేటటువంటిది దేగా మారాలి. ఇక్కడ చూడండి, వి అనేటటువంటిది దేగా రావాలి. నెక్స్ట్ ఆర్ అనేది వర్గా మారాలి. మరి గోయింగ్ అనేది ప్రెజెంట్ కంటిన్యూస్ కదా, ఆర్ గోయింగ్ అనేటటువంటిది ప్రెజెంట్ కంటిన్యూస్ కాబట్టి వర్ గోయింగ్గా మారాలి. నెక్స్ట్ కామా మరియు కొటేషన్స్ మార్క్స్కి బదులుగా దట్ అనే కంజంక్షన్ రావాలి. ఇక్కడ సెడ్ దట్ అనేది రావాలి. సెడ్ దట్ అనేటటువంటిది రావాలి. సో ఇక్కడ సీత అండ్ గీత వచ్చి దట్ రావాలి. దే వర్ వి అనేటటువంటిది, ఎందుకంటే వీళ్ళిద్దరి గురించి చెప్తున్నారు కదా, సో దే అనేది రావాలి. దే వచ్చి ఆర్ గోయింగ్ అనేది వర్ గోయింగ్గా మారాలి. చూడండి, ఇక్కడ ఆర్ గోయింగ్ ఉంది కాబట్టి సరికాదు. సో దే వచ్చింది కానీ ఆర్ గోయింగ్ వర్ గోయింగ్ లేదు కాబట్టి ఇది సరిపోదు. మరి హ్యాడ్ వచ్చింది కాబట్టి ఇది సరికాదు. సో ఆప్షన్ 1 అనేది ఇక్కడ సూటబుల్ అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ మోడల్ వెబ్ టు ఎక్స్ప్రెస్ ఆఫర్. ఆఫర్ని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఎటువంటి మోడల్ వెబ్ని యూజ్ చేస్తాం? మరి ఆఫర్ని ప్రతిపాదన చేసేటప్పుడు సాధారణంగా షెల్ అనేటటువంటిది ఎక్కువ చేస్తాం అనమాట. షెల్ ఐ క్యారీ యువర్ బ్యాగ్, ఇట్లా షెల్ అనేటటువంటిది యూజ్ చేస్తాం. ఆఫర్ని యూజ్ చేసే ఆఫర్ చేసేటప్పుడు ఏదైనా సహాయం గురించి చెప్పేటప్పుడు సహాయం గురించి, సో ఇక్కడ సహాయాన్ని ఆఫర్ చేస్తున్నారు కాబట్టి షెల్ అనేటటువంటిది వస్తుందన్నమాట. మరి కుడ్ అనేటటువంటిది సామర్థ్యాన్ని, ఎబిలిటీని సూచిస్తుందండి, సామర్థ్యాన్ని సూచిస్తుంది. మరి షుడ్ అనేటటువంటిది అడ్వైజ్ని సూచిస్తుంది, షుడ్ అనేది అడ్వైజ్ని సూచిస్తుంది. మరి విల్ అనేటటువంటిది భవిష్యత్తును గురించి చెప్పేటప్పుడు విల్ అనేది యూజ్ చేస్తాం. సో షెల్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ఏంటి? ఆప్షన్ 1 అనేది సరైనదండి. డెరైజివ్లీ అనేటటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్, డెరైజివ్లీ. నెక్స్ట్ వన్, చూస్ ద వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్. ఇక్కడ చెప్పేది ఏంటంటే చూడండి, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఎ పర్సన్ హూ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఆర్ లార్జ్ ఇన్ సైజ్. తను శరీర ఆకృతి అనేటటువంటిది చాలా పెద్ద పరిమాణం కలిగి ఉండి చాలా అత్యంత ముఖ్యమైనటువంటి వ్యక్తి అనేటటువంటి దాన్ని సూచించే పదం ఏంటి అని అడుగుతున్నారు. అక్కడ దానికి ఏమవుతుందంటే కోలోసస్ అనేటటువంటిదే వస్తుందండి. కోలోసస్ అంటే దీనికి అర్థం అత్యంత ముఖ్యమైన వ్యక్తి, సమాజంలో అత్యంత ప్రతిభావంతమైన ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఒక రంగంలో దిగ్గజం లాంటి వ్యక్తి అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ నావైజ్ అంటే అర్థం ఏంటంటే అనుభవం లేని వ్యక్తి. మరి లుమినరీ అంటే మీనింగ్ ఏంటంటే ప్రసిద్ధమైన, ప్రేరణగా నిలిచే మేధావి అని అర్థం. నెక్స్ట్ మ్యాగ్నెట్ అంటే కేవలం ఒక వ్యాపార రంగంలో అత్యంత ధనవంతుడు లేదా శక్తివంతుడైనటువంటి వ్యక్తి అట్లా వస్తుంది. సో ముఖ్యమైనటువంటి వ్యక్తి అనేది కోలోసిస్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద సెంటెన్స్ టైప్ దట్ ఎండ్స్ విత్ ఏ పీరియడ్ అండ్ సైట్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్. ఏమంటున్నారంటే ఇక్కడ చూడండి, ఐడెంటిఫై ద సెంటెన్స్ టైప్ దట్ ఎండ్స్ విత్ ఏ పీరియడ్ అండ్ స్టేట్స్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఫ్యాక్ట్స్. ఇక్కడ ఏమంటున్నారంటే చివరి ఫుల్ స్టాప్ ఉండాలి. ఏదైనా సమాచారాన్ని లేదా నిజాన్ని తెలియజేసేటటువంటి వాక్యం ఏంటి? చివర ఫుల్ స్టాప్ ఉండి సమాచారాన్ని లేదా నిజాన్ని తెలియజేసే వాక్యం ఏంటండి? ఒక సాధారణ సమాచారాన్ని, నిజాలను, ప్రకటనలు తెలియజేసేటటువంటిది ఫుల్ స్టాప్తో ముగిసేటటువంటిది డిక్లరేటివ్ సెంటెన్స్ మాత్రమే. డిక్లరేటివ్ సెంటెన్స్ అనేది రైట్ ఆన్సర్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఇట్లా డిక్లరేటివ్ సెంటెన్సెస్ మాత్రమే అవుతుంది అనమాట. మిగిలినవి ఇవి ఆజ్ఞలను తెలియజేస్తుంది. ఇంపేరేటివ్ సెంటెన్సెస్ ఆజ్ఞలు కానీ అభ్యర్థనలు అంటే ఆర్డర్స్, రిక్వెస్ట్ గురించి తెలియజేస్తాయి. ఎక్స్క్లమేటరీ అంటే ఇవి ఆశ్చర్యాన్ని తెలియజేసేటటువంటి మనందరికీ తెలుసు, ఆశ్చర్యాన్ని తెలియజేస్తుంది. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్కి సంబంధించినవి అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. క్రింది వాటిలో గ్రామటికల్లీ కరెక్ట్గా ఉండేటటువంటిది ఏంటి? మరి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవ్రీడే అనేటటువంటిది ప్రతి దానికి వచ్చాయి కదా, ఎవ్రీడే అనేది. ఇక్కడ మనం చూస్తే ప్రతి వాక్యంలో ఎవ్రీడే అనేటటువంటి వర్డ్ ఉంది కదా, ఇది ఎవ్రీడే అంటే అర్థం ఏంటి? ప్రతిరోజు మనం చేసేటటువంటి అలవాట్ల గురించి తెలియజేస్తుంది. ప్రతిరోజు చెప్పే అలవాట్ల గురించి చెప్పేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనమాట. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని సూచిస్తుంది. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఎట్లా ఉంటుంది మనకి? ఈ ఈఎస్ అనేటటువంటివి వస్తాయి వెబ్ ఫామ్స్కి. నెక్స్ట్ హీ, షీ, ఇట్ అనేటటువంటివి వస్తాయి. ఇట్ అనేటటువంటిది వచ్చి మరి దీనికి వెబ్ ఫామ్స్కి ఇట్లా వస్తుంది. సో అందువల్ల మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ది హీ గోస్ రావాలి. గో వచ్చింది కాబట్టి సెట్ కాదు. మరి హీ డు నాట్ గో, ఇక్కడ హీ డు నాట్ గో
అనేటటువంటిది రాంగ్. ఎందుకంటే హీ డస్ నాట్ రావాలి. మరి హీ డస్ నాట్ వచ్చింది, ఇక్కడ గో రావాలి. గోజ్ వచ్చింది కాబట్టి హీ డస్ నాట్ తర్వాత గో రావాలి, కానీ గోజ్ వచ్చింది కాబట్టి ఇది సరికాదనమాట. సో హీ హీ గోస్ ఫర్ ఏ వాక్ ఎవ్రీడే అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, పిక్ అవుట్ ద అడ్జెక్టివ్ క్లాజ్ ఇన్ ద గివెన్ సెంటెన్సెస్. ద డాగ్ దట్ బైట్స్ డస్ నాట్ బార్క్. చూడండి, ద డాగ్ దట్ బైట్స్ డస్ నాట్ బార్క్. అరిసే కుక్క, మురిగే కుక్క కరవదు, లేదా కరిసే కుక్క మరగదు, ఇట్లా అనమాట మీనింగ్. ఇక్కడ చూస్తే అడ్జెక్టివ్ క్లాజ్ ఏంటి అని అడుగుతున్నారు. అడ్జెక్టివ్ క్లాజ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. పిక్ అంటే అడ్జెక్టివ్ క్లాజ్ని మనం కనిపెట్టాలి. అడ్జెక్టివ్ క్లాజ్ ఎట్లా ఉంటుంది? సో నౌన్ని వర్ణించేటటువంటి క్లాజే అడ్జెక్టివ్ క్లాజ్. సో ఇది సాధారణంగా అది ఎలా ఉంటుందంటే అడ్జెక్టివ్ క్లాజ్లో దట్, హూ, విచ్ అనేటటువంటి పదాలతో స్టార్ట్ అవుతుందండి. అడ్జెక్టివ్ క్లాజ్ అనేటటువంటిది దట్, హూ, విచ్ అనేటటువంటి పదాలతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ దట్ బైట్స్ అనేటటువంటిది అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. దట్ బైట్స్ అనేది అడ్జెక్టివ్ క్లాజ్ అవుతుంది. నెక్స్ట్ వన్, లల్లీ స్టంబ్లెడ్ బిహైండ్ హిమ్ ఆన్ హెర్ వయలిన్. సో చూస్ ద బెస్ట్ సినోనిమ్ ఫర్ ద అండర్లైన్ వర్డ్. ఇక్కడ స్టంబ్లెడ్ అంటే ఏంటంటే అడుగులు తడబడిపోవడం లేదా బ్యాలెన్స్ తప్పి పడిపోవడం, ఇట్లా మీనింగ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ డ్యాన్స్డ్ అంటే నాట్యం చేయడం. మరి హర్రీడ్ అంటే తొందరపడడం లేదా వేగంగా వెళ్ళడం. స్కిప్డ్ అంటే గెంతడం లేదా దాటి వెళ్ళిపోవడం, ఇట్లా మీనింగ్ వస్తుంది. కానీ స్ట్రెగ్గేర్డ్ అంటే మీనింగ్ ఏంటంటే అడుగులు స్థిరంగా లేకుండా తడబడుతూ నడవడం అనమాట. సో ఇక్కడ స్ట్రెగ్గేర్డ్ అనేటటువంటిది మీనింగ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, డిస్పైట్ ద ఇనిషియల్ కాన్ఫిడెన్స్, భారత్స్ పెర్ఫార్మెన్స్ ఇన్ ద ఆర్చరీ టోర్నమెంట్ వాజ్ మార్క్డ్ బై ఏ సర్ప్రైజింగ్ ల్యాక్ ఆఫ్ ప్రోవెస్ లీడింగ్ టు అన్ ఎర్లీ డిఫెట్. ఇక్కడ ఏమడుగుతున్నారంటే యాంటోనిమ్, ప్రోవెజ్ యొక్క యాంటోనిమ్ ఏంటి అని అడుగుతున్నారు. ప్రోవేజ్ యొక్క యాంటోనిమ్, ప్రోవేజ్ అంటే ఏంటి? నైపుణ్యము లేదా గొప్ప ప్రతిభా సామర్థ్యం అనేటటువంటిది అనమాట. సో ఇక్కడ ప్రోవేజ్ యొక్క యాంటోనిమ్ అడిగారు, నైపుణ్య సామర్థ్యం లేనటువంటి అని. నైపుణ్య సామర్థ్యం లేనటువంటిది అంటే ఇక్కడ ఇన్కాంపిటెన్స్ అనేటటువంటిదే నైపుణ్య సామర్థ్యం లేనటువంటి అని మీనింగ్ వస్తుందన్నమాట. చేతగానితనం అనేటటువంటిది, సామర్థ్యం లేకపోవడం, సాతగానితనం అట్లా మీనింగ్ వస్తుంది. ఇక్కడ మాస్టరీ అన్న నైపుణ్యమే, టాలెంట్ అన్న ప్రతిభే, స్కిల్ అన్న నైపుణ్యమే. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేది సరికాదు. నెక్స్ట్ వన్, ద న్యూ బంగ్లా వాజ్ incredibly expensive. It must have cost my uncle an dash and a leg. Complete the idiom. ఇక్కడ ఏమడుగుతున్నారంటే జాతీయం అడుగుతున్నారు. జాతీయం ఏదైనా వస్తువు అత్యంత ఖరీదైనది అని చెప్పడానికి వాడేటటువంటి జాతీయం ఏంటి అని. ఏదైనా వస్తువు అత్యంత ఖరీదైనది అని చెప్పడానికి వాడేటటువంటి జాతీయం ఏంటి అంటే సో ఇక్కడ ఆర్మ్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ వస్తుందన్నమాట. ఆర్మ్ అనేటటువంటిది ఏదైనా వస్తువు ఖరీదైనది అని చెప్పడానికి మరి వాడేటటువంటిది అనమాట. కాస్ట్ అండ్ ఆర్మ్ అండ్ ఏ లగ్ ఇక్కడ మీనింగ్ వస్తుందన్నమాట. సో ఆర్మ్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ఐ డూ హోప్ యువర్ డాగ్ డస్ నాట్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ డాగు ఇట్లా చేయదని. ఏం చేయదని? బైట్ అంటే కరవడం. సో కరవదు అని అర్థం. సో బైట్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. బైట్ అంటే కరవడం. చూస్ ద కరెక్ట్ కల్లోకేషన్ అంటే ఏంటంటే కల్లోకేషన్ అంటే పదాల జంట అనమాట. కల్లోకేషన్ పదాల జంట. ద చిల్డ్రన్ డాష్ జోక్ ఆన్ ద టీచర్. ఫార్చునేట్లీ ద టీచర్ డాష్ జోక్ అండ్ డిడ్ నాట్ ఫనిష్ దెమ్. ఇక్కడ ఏమంటున్నారంటే మరి జోక్ని తప్పుగా తీసుకోకుండా నవ్వుతూ స్వీకరించడాన్ని ఏమంటారంటే టేక్ ఏ జోక్ అని అంటాం. టేక్ ఏ జోక్. సో ఫస్ట్ది ఏంటంటే ప్లే ఏ జోక్ ఆన్ ఏ సమ్వన్. ఇక్కడ ప్లే ఏ జోక్
ప్లే ఏ జోక్ సమ్వన్ అనే మీనింగ్ రావాలంటే ప్లేయిడ్ అనేటటువంటిది రావాలి. సో తను అంత సీరియస్గా తీసుకోకుండా కొంచెం నవ్వుతూ స్వీకరించింది కాబట్టి టేక్ ఏ జోక్ అని వస్తుంది కాబట్టి టుక్ అనేటటువంటిది వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ యూజ్ అన్ అపాస్ట్రఫీ. ఇక్కడ చూడండి కరెక్ట్లీ అపాస్ట్రఫీ కరెక్ట్గా ఉన్నటువంటిది సెంటెన్స్ ఏంటి? ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ తప్పు. ఎందుకు తప్పు అంటే యూఆర్లో అపాస్ట్రఫీ అనేటటువంటిది లేదు కాబట్టి. యూఆర్ అనేటటువంటిది ఉంది కదా, అందులో అపాస్ట్రఫీ అనేటటువంటిది లేదు. ఇక్కడ స్టార్టింగ్లో అపాస్ట్రఫీ ఉండాలి. మరి రెండవ ఆప్షను సరి అయినది. ఎందుకంటే యూఆర్లో అపాస్ట్రఫీ అనేది కరెక్ట్గా ఉంది, నైబర్స్ దగ్గర కూడా కరెక్ట్గా ఉంది. సో ఆప్షన్ 2 అనేది సరైనది. నెక్స్ట్ వన్, నైబర్స్లో అపాస్ట్రఫీ లేదు. ఇక్కడ నైబర్స్లో అపాస్ట్రఫీ లేదు కాబట్టి ఇది సరికాదు. నెక్స్ట్ ఇక యూఆర్లో ఉంది, ఇక్కడ నైబర్స్లో ఉంది. కానీ మరి ఎస్ పక్కన మళ్ళీ ఎస్ పెట్టారు. ఇక్కడ నైబర్స్ పక్కన ఎస్ ఉంది కదా, ఈ ఎస్ పక్కన మళ్ళీ ఎస్ పెట్టారు. సో అపాస్ట్రఫీ తర్వాత ఎస్ అనేది రాకూడదు. నైబర్స్ తర్వాత ఇక్కడ నైబర్స్ తర్వాత ఇట్లా అపాస్ట్రఫీ రావాలన్నమాట. ఎస్ తర్వాత అపాస్ట్రఫీ అనేది రాకూడదు. సో ఈ ఆప్షన్ 2 అనేది నైబర్ అంటే అపాస్ట్రఫీ తర్వాత ఎస్ అనేది రావాలి. సో అదే మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సింబల్ అనే ఇక్కడ సింబల్ ఇచ్చారు కదా, ఈ సింబల్ ఇన్ ఏ డిక్షనరీ ఎంట్రీ మీన్స్. ఇలాంటి సింబల్ అనేది డిక్షనరీ ఎంట్రీలో ఎందుకు ఇస్తారు? ఈ సింబల్ టిల్ దే అనేటటువంటి సింబల్ అనమాట. ఇది రిప్లేసెస్ ద హెడ్ వర్డ్ అనేటటువంటి దానికోసం ఇది ఇస్తారనమాట. సో ఆప్షన్ 4 అనేటటువంటి రైట్ ఆన్సర్ అనమాట. కంగారు, అయోమయం, కన్ఫ్యూజ్ కోసం కాదు. మరి సినోనిమ్ ఆఫ్ ద హెడ్ వర్డ్ అంటే పర్యాయ పదం కోసం కాదు. మరి ఫ్రేజ్ విరామం పాజ్ అంటే విరామం కోసం కూడా కాదు. మరి దేనికి అంటే దీనికోసం రిప్లేసెస్ ద హెడ్ వర్డ్ కోసం, అంటే ఒక ప్రధాన పదాన్ని భర్తీ చేయడం కోసమే ఇట్లాంటిది యూజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, వైల్ రైటింగ్ ఏ బయోగ్రాఫికల్ స్కెచ్. ఎప్పుడైతే ఒక బయోగ్రాఫికల్ స్కెచ్ రాస్తామో ద డీటెయిల్స్ షుడ్ బి అరేంజ్డ్ ఇన్. ఏదైనా ఒక బయోగ్రాఫికల్ స్కెచ్ రాసేటప్పుడు మరి దాని యొక్క డీటెయిల్స్ ఎట్లా అరేంజ్ చేయాలి? ఏదైనా మన గురించి మనం జీవిత చరిత్ర గురించి రాసేటప్పుడు ఎట్లా ఉంటుందంటే మొట్టమొదటిగా వ్యక్తిగత వివరాలు రాయాలి, పర్సనల్ డీటెయిల్స్ రాయాలి. పర్సనల్ డీటెయిల్స్ రాసిన తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ రాయాలి. పర్సనల్ డీటెయిల్స్ తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత ఆపై సాధించినటువంటి అచీవ్మెంట్స్ రాయాలి. అచీవ్మెంట్స్ తర్వాత ధృవీకరణ రాయాలి. సో ఆప్షన్ 3 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. డిక్లరేషన్ చివరికి డిక్లరేషన్ రాయాలి, అచీవ్మెంట్స్ థర్డ్ రాయాలి. పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్, ఎడ్యుకేషన్ సెకండ్, అచీవ్మెంట్స్ థర్డ్, డిక్లరేషన్ అనేది 4th అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్సెస్ విచ్ హ్యాస్ వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ ఆఫ్ ద మోర్ సబార్డినేట్ క్లాజెస్. చూడండి, ఒక మెయిన్ క్లాజ్ ఉంటూ ఒకటి కంటే ఎక్కువ సబార్డినేట్ క్లాజెస్ ఉండేటటువంటిది. మనం చెప్తాం కదా, ఒక సమాపక క్రియ ఉంటూ ఒకటి కంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉంటే దాన్ని ఏమంటాం? సంశ్లిష్ట వాక్యం అని అంటాం. సంశ్లిష్ట వాక్యం. మరి ఇక్కడ ఉన్నటువంటి సంశ్లిష్ట వాక్యాన్ని ఏమంటాం ఇంగ్లీష్లో అంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అంటాం. ఒక మెయిన్ క్లాజ్ ఉంటూ ఒకటి కంటే ఎక్కువ సబార్డినేట్ క్లాజెస్ కలిగి ఉన్నటువంటి దాన్నే కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటారనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ టు కంప్లీట్ ద సెంటెన్స్. ఇక్కడ సెంటెన్స్ని కంప్లీట్ చేయడానికి అవసరమయ్యేటటువంటి వర్బ్ ఫామ్స్ ఏంటి అని ఇక్కడ ఏమన్నారంటే, ఇఫ్ అనేటటువంటిది వచ్చిందంటే సింపుల్ ప్రజెంట్. ఇఫ్ తర్వాత మనకు వచ్చేటటువంటిది V1 అండి. ఇఫ్ తర్వాత వచ్చేటటువంటిది V1. మరి సింపుల్ ఫ్యూచర్ V1 రావాలి. నెక్స్ట్ వన్, ఇఫ్తో వచ్చేటటువంటి వాక్యాల్లో మరి ఎట్లా ఉంటుందంటే, ఇఫ్ తర్వాత వచ్చేది V1, తరువాత సెంటెన్స్లో విల్ ప్లస్ V1 రావాలి. మరి విల్ ప్లస్ V1 రావాలి కాబట్టి ఆప్షన్ 1 అనేది సరికాదు. మరి థర్డ్ కూడా సరికాదు. మరి ఆన్సర్ 2లోని 4లోనే ఉంది. మరి 2లోనే 4లోనే ఉంది కాబట్టి మరి ఇక్కడ చూడండి, రెయిన్ హ్యావ్ యూజ్ చేయాలన్నారు కదా. మరి రెయిన్ ఇట్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇట్ తర్వాత ఏం రావాలి? రెయిన్స్ అనేటటువంటిది రావాలి. ఎందుకంటే అది థర్డ్
పర్సన్ సింగులర్ కాబట్టి రెయిన్స్ అనేటటువంటిది రావాలి కాబట్టి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్. దీని యొక్క పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి? పార్ట్స్ ఆఫ్ ఇఫ్ అనేటటువంటిది ఒక కంజంక్షన్ మనకు తెలుసు. ఇఫ్స్ అంటే బహువచనం. ఇఫ్స్ అనేటటువంటి దాన్ని బహువచన రూపంలో వాడారు కాబట్టి ఇంగ్లీష్ రూట్ ప్రకారం ఎట్లా వస్తుందంటే నౌన్స్కి మాత్రమే బహువచనం అనేటటువంటి ఈఎస్ అనేది చేర్చగలం. నౌన్స్కి మాత్రమే బహువచనం ఈఎస్ కానీ ఎస్ కానీ చేర్చగలం కాబట్టి ఇఫ్స్ అనేటటువంటిది దేనికి చెందుతుందంటే నౌన్స్ అనేటటువంటి దానికి చెందుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్, చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ ఆర్టికల్ యూసేజ్. కరెక్ట్ ఆర్టికల్ యూసేజ్ కింది వాటిలో ఏంటి? మనకి చూసుకున్నట్లయితే మరి ఎంబీఏ అనేటటువంటిది దీన్ని పలికేటప్పుడు మొదటిది మనం ఆర్టికల్స్ ఎలాగా పలికే విధానం బట్టి కదా పెడతాం. పలికేటప్పుడు ఎట్లా వచ్చింది? ఎంబీఏ, ఏ అనేటటువంటి వవుల్ సౌండ్ లాగా వచ్చింది కదా. సో అచ్చు శబ్దాల ముందు అనేది మనం ఏం వాడతాం? యాన్ అనేది వాడతాం. కాబట్టి యాన్ ఎంబీఏ అనేటటువంటిది రైట్ ఆన్సర్, యాన్ ఎంబీఏ. నెక్స్ట్ వన్, స్టూడెంట్ ఈజ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ అంటే యూ అని పలుకుతాం. సో యూ శబ్దం అనేది హల్లులాగా వచ్చింది కాబట్టి ఏ అనేది వస్తుంది, ఏ యూనివర్సిటీ. సో ఏ అంటే ఆ అనేటటువంటి మీనింగ్ చదివేటప్పుడు ఆ అనేటట్లు పలకాలి, ఆ యూనివర్సిటీ అన్నట్లుగా. మరి ఇక్కడ ఏదైనా కానీ యూనివర్సిటీ అనేది యూ కాబట్టి ఆ యూనివర్సిటీ అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనకి సరే అన్నది. నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ ఆప్షన్. డస్ ద ట్రైన్ అరైవ్. డస్ ద ట్రైన్ అరైవ్. ఇక్కడ ఏమిచ్చారు? ఇక్కడ ట్రైన్ ఏ సమయానికి వస్తుంది అన్నట్లుగా అనమాట. వాట్ టైమ్ డస్ ద ట్రైన్ అరైవ్ అనేటటువంటిది ఆప్షన్ 4 అనేది ఇక్కడ ఫిట్ అవుతుంది. ఎందుకు అంటే మిగిలింది ఇక్కడ సహజంగా వాట్ టైం అనేటటువంటిది ఏ సమయానికి అనేటటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి వాట్ టైం డస్ ద ట్రైన్ అరైవ్ అంటే ఎంత టైం సమయానికి ట్రైన్ వస్తుంది అనే మీనింగ్ వస్తుంది కాబట్టి సెట్ అవుతుంది. ఇక్కడ ఇన్ వాట్ టైం అనేటటువంటిది ఒక పని పూర్తి కావడానికి ఎంత సమయం పడుతుంది అని అడగడానికి వాడతారు. ఇన్ వాట్ టైం ఎంత సమయం పట్టవచ్చు అన్నట్లు. ఇన్ విచ్ టైం అంటే ఎంతసేపటికి అంటే ఎప్పుడు అనే మీనింగ్ వస్తుంది ఇన్ విచ్ టైం అంటే. సో ఇది ఇక్కడ సెట్ కాదు. మరి ఎట్ విచ్ టైం అంటే ఇది చాలా పాతకాలపు శైలి అనమాట. ఇది అనేది యూజ్ కాదనమాట. నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఫర్ ద సెంటెన్స్ గివెన్ బిలో. ఐ నో హిమ్ యొక్క ప్యాసివ్ ఫామ్ రాసేటప్పుడు ఎట్లా రూల్ వస్తుంది మనకి? నో అనేటటువంటి క్రియ వచ్చినప్పుడు ప్యాసివ్ వాయిస్లో బైకి బదులుగా టు అనేటటువంటిది యూజ్ చేయాలి. నో అనేటటువంటి వర్డ్ వచ్చినప్పుడు బైకి బదులుగా టు అనేటటువంటి దాన్ని వాడాలి. సో ఐ నో హిమ్ యొక్క పాసివ్ ఫామ్ ఏమవుతుంది? హీ ఈజ్ నో టు మీ అనేటటువంటిది వస్తుందన్నమాట. ఐకి మీగా మారుతుంది కదా, ఐ అనేది మీగా మారుతుంది. హిమ్ అనేటటువంటిది హీగా మారుతుంది. హీ తర్వాత మనకి వర్బ్ ఫామ్ పెట్టుకోవాలి, అంటే బీ ఫామ్ అనేటటువంటిది పెట్టుకోవాలి. తర్వాత నో టు హిమ్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. ఎందుకు హిమ్లా వచ్చింది కాబట్టి సరికాదు. మరి హీజ్ నోన్ అనేటటువంటిది సరికాదు. మరి హీ వజ్ అనేటటువంటిది కూడా సరికాదు. మనం మార్చేటప్పుడు షీ షెడ్ కావ్య ఫోన్డ్ మీ. ఇది చాలా సింపుల్గా మార్చొచ్చండి. ఇది కావ్య ఫోన్డ్ మీ అంటే ఇది మనకి సింపుల్ ఫాస్ట్లో ఉంది కదా. సింపుల్ ఫాస్ట్ అంటే ఇది సింపుల్ ఫాస్ట్ అంటే V2 ఫామ్లో ఉంది. సింపుల్ ఫాస్ట్ని మనం ఏం చేయాలి? పాస్ట్ పర్ఫెక్ట్లోకి మార్చాలి, అంటే హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలి. హ్యాడ్ ప్లస్ V3గా మార్చాలండి ఇది. నెక్స్ట్ ప్రొనౌన్ మార్చాలి. ఈ మీ ఉంది కదా, దీని యొక్క మీ అనేటటువంటిది ప్రొనౌన్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? సో నాకు అనేటటువంటిది అంటే షీ అనేటటువంటిది షీని సూచిస్తుంది కాబట్టి హెర్గా మార్చాలి. మీ అనేటటువంటిది హెర్గా మారాలి. మరి కంజంక్షన్ అనేటటువంటి దాన్ని ఇక్కడ కామా తీసేసి దట్ పెట్టాలి. సో షీ సెడ్ దట్ కావ్య హ్యాడ్ ఫోన్డ్ హెర్. సో ఇక్కడ ఆప్షన్ ఏం సెట్ అవుతుంది? షీ సెడ్ దట్ కావ్య హ్యాడ్ ఫోన్డ్ హెర్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. మరి ఇక్కడ షీ సెడ్ దట్ కావ్య హ్యాడ్ రాలేదు, ఇక్కడ హ్యాడ్ రాలేదు, ఇక్కడ హ్యాడ్ వచ్చింది కానీ ఇక్కడ హెర్గా మారలేదు. నెక్స్ట్ వన్ చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్
టు ఎక్స్ప్రెస్ పర్పస్ని సూచించేటప్పుడు ఎటువంటి మోడల్ వెర్బ్ని యూజ్ చేస్తాం? పర్పస్ గురించి చెప్పేటప్పుడు ఎటువంటి మోడల్ వెర్బ్ని యూజ్ చేస్తాం? చూడండి, ఇప్పుడు షల్ అనేటటువంటిది మనం ఎక్కడ యూజ్ చేస్తాం? భవిష్యత్తు గురించి చెప్పేటప్పుడు ఐ తర్వాత వి తర్వాత షల్ని యూజ్ చేస్తాం. అంటే సలహాలు సూచనలు అడగడానికి, సలహాలు ఇచ్చేటప్పుడు అడగడానికి కానీ, సూచనలు అడగడానికి కానీ షెల్లై అట్లాంటివి వాడతాం అన్నమాట. సో ఇది ఉద్దేశాన్ని, పర్పస్ని గురించి సూచించదు. ఆత్ టు అనేటటువంటిది ఇది ఒక నైతిక బాధ్యతను గురించి తెలియజేసేటటువంటిది, విధి విధానాల గురించి, అంటే మారల్ ఆబ్లిగేషన్ డ్యూటీస్ గురించి చెప్పేటప్పుడు వీ ఆత్ టు రెస్పెక్ట్ అవర్ ఎల్డర్స్ ఇట్లా వస్తుందన్నమాట. మస్ట్ అంటే ఇది ఖచ్చితంగా చేయాల్సిన పని గురించి, బలమైన అవసరాన్ని గురించి చెప్తుందన్నమాట. ఆబ్లిగేషన్ లేదా నెసెసిటీని గురించి చెప్తుంది. ఆబ్లిగేషన్ లేదా నెసెసిటీని గురించి చెప్తుంది. మరి పర్పస్ని గురించి చెప్పేటటువంటిది విల్ అనేటటువంటిది అనమాట. ఐ విల్ స్టడీ హార్డ్ సో దట్ ఐ కెన్ పాస్. అంటే ఇక్కడ ఒక ఉద్దేశం, ఒక పర్పస్, నేను పాస్ అవ్వాలనే ఉద్దేశంతోనే కష్టపడి చదువుతున్నాను. ఇట్లా పర్పస్ గురించి చెప్పేటటువంటి ఉద్దేశం పర్పస్ అంటే విల్ అనేది యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. ఇందులో కరెక్ట్ స్పెల్లింగ్ వర్డ్ ఏంటి? కంజక్షనల్ అనేటటువంటి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద టర్మ్ ఫర్ ఏ పర్సన్ హూ స్పెండ్స్ టూ మచ్. చూడండి, వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ టర్మ్ ఫర్ ఏ పర్సన్ హూ స్పెండ్స్ టూ మచ్. డబ్బులు విపరీతంగా లేదా అతిగా ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఏమంటారు? ఏ పర్సన్ హూ స్పెండ్స్ టూ మచ్, అలా విపరీతంగా ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తిని ఏమంటారు? విపరీతంగా ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తిని ఏమంటారంటే స్పెండ్ థీఫ్ట్ అంటారు. ధన వ్యయం చేసేటటువంటి వాడు అని. మరి ఈ మిగతా దీనికి మీనింగ్ ఏంటంటే ఇది ఒక వ్యక్తిని గురించి సూచించదనమాట. ఆడంబరంగా విలాసవంతంగా అనేటటువంటిది ఒక ఈవెంట్ గురించి చెప్తుంది. మరి హార్డర్ అంటే ఇది వస్తువులు లేదా డబ్బులు ఎవరికి ఇవ్వకుండా పిసినారుగా ఉండేటటువంటి వారి కోసం చెప్తుంది. మరి ఫ్లూగల్ అనేది పొదుపుగా జాగ్రత్తగా ఖర్చు పెట్టే వ్యక్తిని గురించే చెప్తుంది అనమాట. నెక్స్ట్ వన్, విచ్ కైండ్ ఆఫ్ ద సెంటెన్స్ కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ అఫర్మేటివ్ ఆర్ నెగిటివ్. చూడండి, ఇక్కడ కెనాట్ అన్నారు. కెనాట్ బి ఫర్దర్ డివైడెడ్ ఇంటూ అఫర్మేటివ్ ఆర్ నెగిటివ్. ఏ సెంటెన్స్ని విచ్ కైండ్ ఆఫ్ సెంటెన్స్ కెనాట్ అంటే మారదు, కెనాట్ ఫర్దర్ డివైడెడ్ ఇంటూ అఫర్మేటివ్ ఆర్ నెగిటివ్. నెగిటివ్ వాక్యంలోనికి కానీ మరి ఇట్లా వ్యతిరేక వాక్యాలుగా కానీ మరి ధృవాత్మక వాక్యాలుగా కానీ మార్చలేనటువంటి వాక్యాలను ఏమంటారు? సో ఇట్లా ఎటువంటి వాక్యాలని మనం ఇట్లా మార్చలేము అంటే, నెగిటివ్ వాక్యాలుగా మార్చలేము అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్, అంటే ఆశ్చర్యాన్ని తెలియజేసేటటువంటి వాక్యాలని మనం కేవలం మనుషుల యొక్క తీవ్రమైన భావోద్వేగాల ఆశ్చర్యాన్ని మాత్రమే వ్యక్తపరుస్తాయన్నమాట ఇవి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. వీటిని మామూలుగా సాధారణ వాక్యాలలాగా వ్యతిరేక వాక్యాలుగా మనం మార్చలేము, ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ని మార్చలేమన్నమాట. ఇంటరాక్టివ్ అంటే మీకు తెలుసు కదా, ప్రశ్నార్థక వాక్యాలు. ఇంపారేటివ్ సెంటెన్సెస్ అంటే ఆజ్ఞలు, అభ్యర్థనలు అట్లాంటివి అనమాట, మీ అందరికీ తెలుసు. మరి ఆర్డర్స్, కమెంట్స్ ఇట్లాంటివన్నీ వస్తాయి. డిక్లరేటివ్ సెంటెన్సెస్ అంటే నిత్య సత్యాలు అనమాట. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ క్రింది వాటిలో ఏంటి? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ద ట్రైన్ హ్యాజ్ లెఫ్ట్, ఇక్కడ హ్యాజ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. ఇక్కడ మొదటి జరిగిన పని ఎట్లా ఉందంటే హ్యాడ్ ప్లస్ V3లో చెప్పాలండి. మొదటి జరిగిన పని హ్యాడ్ ప్లస్ V3లో ఉండాలి, రెండవది మాత్రం V2లో కనిపించాలి. మనకి హ్యాడ్ ప్లస్ V3 రావాలి, మరి రెండవది వచ్చేసరికి V2లో రావాలి. ఈ రకంగా హ్యాడ్ లెఫ్ట్ అనేటటువంటిది రావాలి, హ్యాడ్ లెఫ్ట్ రావాలి, తరువాతది V2 రావాలి. ఈ తరువాతది మాత్రం హ్యాడ్ రాకూడదు. ఇక్కడ హ్యాడ్ వచ్చింది కాబట్టి సరికాదు, తరువాతది మాత్రం V2 రావాలి. ఒకదానికి హ్యాడ్ ప్లస్ V3 వస్తే ఇంకో దానికి V2 రావాలి. అంటే ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్, నేను ఎప్పుడైతే ట్రైన్ తప్పిపోయానో వెన్ ఐ రీచ్డ్ ద ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్. నేను ఎప్పుడైతే స్టేషన్ని చేరుకున్నానో సో ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ అట్లా మీనింగ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది
సో మొదట ట్రైన్ అనేటువంటిది వెళ్ళిపోయింది. ఆ తర్వాత నేను స్టేషన్కి చేరుకున్నాను. నేను ఎప్పుడైతే స్టేషన్కి చేరుకున్నానో అప్పటికే ట్రైన్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మొదట జరిగిపోయిన పని అనేది V3లో హ్యాడ్ ప్లస్ V3 వస్తే సెకండ్ నుంచి V2లో వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ వన్ మెయిన్ క్లాజ్ అండ్ వన్ సబార్డినేట్ క్లాజ్. చూడండి, మనం తెలుగులోనే చెప్పుకుందాం. ఒక సమాపక క్రియ మరియు ఒక అసమాపక క్రియ ఉండేటటువంటి వాక్యాలను ఏమంటారు? వాటిని ఏమంటారు? సంయుక్త వాక్యాలు ఇట్లా అంటాం కదా. సో సంశిష్ట వాక్యం అంటారు. అంటే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉన్నాయంటే వాటిని సంశిష్ట వాక్యం అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారంటే కాంప్లెక్స్ సెంటెన్స్ అని అంటాం అనమాట. కాంప్లెక్స్ సెంటెన్స్. సో ఇక్కడ సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైన్స్ వన్ మెయిన్ క్లాజ్ అండ్ సబార్డినేట్ క్లాజ్ ఉండేటటువంటిది ఇక్కడ కనిపెట్టమని అంటున్నారు అనమాట. ఇక్కడ హీ టైడ్ హార్డ్ బట్ హీ డిడ్ నాట్ సక్సీడ్. ఇది రాంగ్. ఎందుకంటే బట్ అనే కంజంక్షన్ ఉంది. ఒక కంజంక్షన్ ఉంది అంటే అది సంయుక్త వాక్యం అవుతుంది, అంటే కాంపౌండ్ సెంటెన్స్ అవుతుంది. సో ఇది సరికాదు. ఐ సా ఏ వండర్ఫుల్ బర్డ్, ఇది ఒక సాధారణమైన వాక్యం, సింపుల్ సెంటెన్స్కి చెందుతుంది. హీ విల్ నాట్ ప్లే అన్లెస్ హీజ్ కంప్లేర్, ఇది రైట్ ఆన్సర్ అనమాట. కంపెల్డ్. ఎందుకంటే హీ విల్ నాట్ ప్లే, ఇక్కడ అన్లెస్ అనేటటువంటిది దాంతో స్టార్ట్ అయ్యింది అంటే, ఇఫ్తో కానీ అన్లెస్తో కానీ స్టార్ట్ అయ్యిందంటే ఇది ఒక సబార్డినేట్ క్లాజ్ అవుతుందన్నమాట. సో ఇక్కడ కంజంక్షన్ అనేది ఇఫ్తో కానీ అన్లెస్తో కానీ స్టార్ట్ అయితే అది సబార్డినేట్ క్లాజ్కి చెందుతుంది. కాబట్టి ఇది మెయిన్ క్లాజ్, ఇది సబార్డినేట్ క్లాజ్కి చెందుతుంది. నెక్స్ట్, ఆన్ బీయింగ్ ఫనీస్డ్ హీ వెప్ట్. ఆన్ బీయింగ్ ఫనీస్డ్ హీ వెప్ట్ అనేటటువంటిది ఇది ఒక ఫ్రేజ్ అనమాట. సబార్డినేట్ క్లాజ్ అనేటటువంటిది ఇందులో లేదు. హీ ఆన్ బీయింగ్ ఫనిష్డ్ అనేది ఒక ఫ్రేజ్. సో ఆప్షన్ 4 అనేది ఇక్కడ సరికాదు. నెక్స్ట్ వన్, సెహనాయి ఈజ్ స్టిల్ ప్లేడ్ ఇన్ టెంపుల్స్ అండ్ హీజ్ indispensable component of any North Indian wedding. Choose the best synonym for indispensable as it is used in the context. ఇక్కడ ఏమడుగుతున్నారంటే ఇండిస్పెండబుల్ అంటే అర్థం తప్పనిసరిగా ఉండవలసిన, అంటే లేకుంటే జరగదు అన్నట్లుగా అనమాట. అట్లాంటిది. సో ఇక్కడ నార్త్ ఇండియన్ వెడ్డింగ్స్లో ఇది తప్పనిసరిగా ఉండేటటువంటి సెహనాయ్ అనమాట. సో ఇక్కడ సెహనాయ్ ఇప్పటికీ కూడా దేవాలయాల్లో వాయించబడుతుంది మరియు ఉత్తర భారతదేశ వివాహాల్లో తప్పనిసరిగా భాగం అనమాట. ఇది ఇంగ్లీష్లో తప్పనిసరి లేదా ఖచ్చితమైన అవసరమైనటువంటి దాన్ని ఎట్లా యూజ్ చేస్తామంటే అసెన్షియల్ అని అంటారనమాట. సో ఇక్కడ అన్నెసెసరీ అంటే అనవసరం అన్నట్లుగా, అవసరం లేదు అన్నట్లుగా. ఆప్షనల్ అంటే ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి ఆప్షనల్ అని. సెకండరీ అంటే ఇది ఒక సెకండ్ ఇంపార్టెన్స్ అన్నట్లు. అసెన్షియల్ అంటే తప్పనిసరి అని అర్థం అనమాట, తప్పనిసరి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈజ్ అన్ యాంటోనిమ్ ఫర్ ద వర్డ్ మేనేస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద సెంటెన్స్. ద డార్క్ క్లౌడ్స్ వర్ మెనేస్ ఆఫ్ ద పిక్నిక్ ప్లేసెస్. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇక్కడ మెనేస్ అంటే దీని పదానికి వ్యతిరేక పదం ఏంటి అని అడుగుతున్నారు కదా. మెనేస్ యొక్క యాంటోనిమ్ వర్డ్ అనేది మనకు అడుగుతున్నారు. అంటే నల్లటి మేఘాలు పిక్నిక్ ప్లాన్లు ఒక ముప్పు మళ్ళీ ఆటంకంలా మారాయి అనేటటువంటి మీనింగ్ అనమాట. ఇది ఈ వాక్యం యొక్క మీనింగు. నల్లటి మేఘాలు పిక్నిక్ ప్లాన్కి ఒక ఆటంకంలా, మినేజ్ అంటే ఆటంకం, ముప్పు అనేటటువంటిది. అయితే ఈ మినేజ్ అంటే హాని కలిగించేది లేదా ముప్పు అనే మీనింగ్ వస్తుంది. కాబట్టి మరి దానికి ఆపోజిట్ వర్డ్ సేఫ్ గార్డ్ అంటే రక్షణ. సేఫ్ గార్డ్ అంటే రక్షణకు సంబంధించి. సో ఆన్సర్ అనేది సేఫ్ గార్డ్ అనమాట. థ్రీట్ అంటే మీనింగ్ ఏంటంటే ముప్పు లేదా బెదిరింపు అనే వస్తుంది. నాయిజెన్స్ కూడా మరి దీనికి అర్థం ఇబ్బంది, చికాకు కలిగించడం. రిస్క్ కూడా ఇబ్బందే. సో సేఫ్ గార్డ్ అనేది రైట్ ఆన్సర్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద ఈడియం అంటే జాతీయము. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ అంటే సంక్లిష్టమైనది కాదు, అంటే అది సంక్లిష్టమైనది. ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్ అంటే దాని మీనింగ్ ఏంటంటే పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేనప్పుడు ఇట్లా వాడతానమాట. ఇదేమో అంత పెద్ద సంక్లిష్టమైనది కాదు అన్నట్లు. సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్, ఇది చాలా కష్టము అనే మీనింగ్ వస్తుందా? రాంగ్. మరి ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్, ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్ అంటే సో నియర్లీగా ఇలాగే కదా ఉంది.
సో ఇట్స్ నాట్ కాంప్లికేటెడ్, ఇది పెద్ద విషయమేమీ కాదు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ టు కంప్లీట్, దీన్ని కంప్లీట్ చేయడం చాలా అసాధ్యం. సో ఇది కూడా కాదు. మరి ఇట్ రిక్వైర్స్ ఏ టెక్నికల్ నాలెడ్జ్, ఇది టెక్నికల్ నాలెడ్జ్ని కోరుకుంటుంది. సో ఇది కూడా కాదు. అంటే ఇదేం పెద్ద విషయం కాదు అనే మీనింగ్ వచ్చేటట్లుగా ఆప్షన్ 2 అనేది సెట్ అయిందనమాట. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిఫిక్సెస్ కరెక్ట్లీ గో విత్ ద వర్డ్ వెయిల్. వెయిల్ అంటే ముసుగు వేయడం లేదా దాచడం అనే అర్థం వస్తుందండి. సో ఆఫ్టర్ ఏ బ్రీఫ్ స్పీచ్ ద క్వీన్ అంటే ఒక చిన్న ప్రసంగం తర్వాత రాణి ఒక కొత్త ఏ న్యూ స్టాచ్యూ, చూడండి, ఒక కొత్త విగ్రహాన్ని అంటే ఇక్కడ ఏం చేసినట్లు, ఆవిష్కరించినట్లు అంటే ముసుగు వేయడం లేదా దాచడం అనే మీనింగ్ వస్తుంది కదా వెయిల్ అంటే. మరి ఈ వెయిల్కి ఆపోజిట్ వర్డ్లు వచ్చేటట్లుగా మనకు వస్తేనే ఇక్కడ ముసుగు తీయడం అని, ఇక్కడ ముసుగు వేయడం, ఇక్కడ ముసుగు తీయడం అనేటటువంటిది రావాలి. ఆఫ్టర్ ఏ బ్రీఫ్ స్పీచ్, ఆఫ్టర్ స్పీచ్ ద క్వీన్ అంటే ఆఫ్టర్ ద బ్రీఫ్ స్పీచ్ ద క్వీన్ అంటే ఆ రాణి చాలా ప్రసంగించిన తర్వాత ఏ న్యూ స్టాచ్యూని ఆమె ఓపెన్ చేసింది. సో ఈ వెయిల్ని తీసివేసింది. వెయిల్ని తీసివేసేటప్పుడు మనం ఏం చేయాలి, వెయిల్ని తీసివేసినప్పుడు ఆవిష్కరించడం అంటారు దాన్ని. ఆ ప్రసంగం తర్వాత కొత్త దాన్ని ఆవిష్కరించింది అని మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఈ లెటర్స్ని ఉపయోగించి మీనింగ్ఫుల్ వర్డ్ని రాయమనేటప్పుడు మెడిటేషన్ అనేది కరెక్ట్ వర్డ్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఫిగర్ ఆఫ్ స్పీచ్. ఈ క్రింది వాటిలో ఫిగర్ ఆఫ్ స్పీచ్ కానటువంటిది ఏంటి అని అంటే అలంకారం. ఫిగర్ ఆఫ్ స్పీచ్ అని అంటే అలంకారం కానిది ఏది అని అర్థం అనమాట. అలంకారం అంటారు, అలంకారం ఫిగర్ ఆఫ్ స్పీచ్ అంటే. ఇక్కడ పేరెంథసిస్ అంటే మీనింగ్ ఏంటంటే బ్రాకెట్లు. పేరెంథసిస్ అంటే బ్రాకెట్లు అనేటటువంటిది. ఇది ఒక వాక్యంలో అదనపు సమాచారాన్ని చేర్చడానికి ఉపయోగించేటటువంటి ఒక విరామ చిహ్నం. అంతేగాని ఇది పేరెంథసిస్ అనేది ఒక అలంకారాన్ని సూచించదు. ఫన్ అంటే అలంకారమే. ఫన్ అంటే ఏంటంటే స్లాష్ అలంకారం. హైపోబోల్ అంటే అర్థం ఏంటంటే అతిశయోక్తి అలంకారం. హైపోబోల్ అంటే అతిశయోక్తి అలంకారం. మెటాఫార్ అంటే మీ అందరికీ తెలుసు, రూపక అలంకారం. సో అలంకారం కానిది ఏంటంటే పేరెంథసిస్, బ్రాకెట్ని సూచిస్తుంది కాబట్టి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ యూసేజ్ అకార్డింగ్ టు గ్రామర్ రూల్స్. క్రింది వాటిలో గ్రామర్ రూల్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్కరెక్ట్ యూసేజ్ అంటే గ్రామర్ రూల్స్ని ఫాలో అవ్వనట్లు వంటిది ఏంటి అని. మరి ఈటీసీ అనేసి అన్నింటికి చివర ఉంది కదండి. ఈటీసీని ఉపయోగించడం అనేది వ్యాకరణపరంగా తప్పుగా పరిగణించబడుతుంది. దేనికి, మనుషుల గురించి మాట్లాడేటప్పుడు ఈటీసీ అనేది తప్పు. సో అందువల్ల మనుషుల జాబితా కోసమే అండ్ అదర్స్ లేదా అప్పుడు అదర్స్ అనే వాడేటప్పుడు, మనుషుల గురించి వాడేటప్పుడు ఎలా వాడాలంటే ఈటీఎల్ అనేటటువంటిది వాడాలి. సో అందువల్ల ఇక్కడ ఏది కరెక్ట్, ఇన్కరెక్ట్ అంటే ఆప్షన్ 2 అనేది ఇన్కరెక్ట్ అండి. ద బాయ్స్ మెట్ హెర్ ఫాదర్, మదర్, ఆంట్, ఈటీసీ అనేది రాంగ్. ఈటీఎల్ అనేటటువంటిది వాడాలి కాబట్టి. సో మిగతావన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నట్లు. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఎంట్రీస్ ఈజ్ ఆల్ఫాబెటికల్లీ కరెక్ట్ ఇన్ ఏ డిక్షనరీ. కరెక్ట్గా ఇందులో డిక్షనరీ కరెక్ట్ ఆర్డర్స్ మీరందరూ చేయగలరు. సో మీరందరూ చేయగలరు కాబట్టి ఇదేమీ నేను ఇప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఇందులో. ఎందుకంటే పిఎస్వై అనేటటువంటిది సో తీసేసినాక మిగతా సి ఉంది. ఈ సి తర్వాత హెచ్లు కూడా కామన్గా ఉన్నాయి. సి తర్వాత హెచ్లు కూడా కామన్గా ఉన్నాయి. తర్వాత ఓ. సో ఇంట్లో ఏది ఫస్ట్ వచ్చిందంటే ఇది ఫస్ట్ వచ్చిందనమాట. ఇది ఫస్ట్ వస్తుంది, తర్వాత ఇది సెకండ్ వస్తుంది, తర్వాత ఇది వస్తుంది, లాస్ట్కి ఇది వస్తుంది. ఇదే రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, కోహెరెన్స్ మీన్స్ ఏంటి? కోహెరెన్స్ అంటే ఒక వ్యాసం లేదా పారాగ్రాఫ్ రాసేటప్పుడు వాక్యాలన్నీ ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటూ చదివే వారికి సులభంగా అర్థమయ్యేటట్లు ఉండడాన్ని కోహెరెన్స్ అంటారనమాట. మరి వాక్యాల మధ్య తార్కిక సంబంధం లేదా క్రమబద్ధమైనటువంటి ఒక ప్రవాహాన్ని సూచిస్తుంది అనమాట కోహెరెన్స్ అనేది. సో లాజికల్ ఫ్లో బిట్వీన్ సెంటెన్సెస్ అనేటటువంటిది రైట్ ఆన్సర్. లాజికల్ ఫ్లో బిట్వీన్ సెంటెన్సెస్ అనేది కోహెరెన్స్ మీనింగ్ అనమాట. నెక్స్ట్ వన్, లీడ్ ఈజ్ ద హ్యావియెస్ట్ మెటల్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ యొక్క ప్యాసివ్ డిగ్రీ ఏంటి?
ఇక్కడ చూడండి, లీడ్ ఈజ్ ద హ్యావియెస్ట్ మెటల్ అన్నారు కదా. సో దీని యొక్క రూల్ ఏంటంటే, ఒక వస్తువు అన్నింటికంటే గొప్పది లేదా ఎక్కువది అని చెప్పేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీని పాజిటివ్ డిగ్రీలోనికి మారుస్తామన్నమాట. మార్చేటప్పుడు ఎట్లా చేస్తారంటే, నో అదర్ అనేటటువంటి దాంతో ప్రారంభం అవ్వాలి. పాజిటివ్ డిగ్రీ అనేటటువంటిది నో అదర్ అనేటటువంటి దాంతో స్టార్ట్ అవ్వాలి. నో అదర్ మెటల్ ఈజ్ యాజ్ హెవీ యాజ్ లీడ్ అనేటటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. సో హ్యాజ్ పాజిటివ్ యాజ్ యాడ్జెక్టివ్, తర్వాత హెవీ, తర్వాత హ్యాజ్ అనేటటువంటిది. హ్యాజ్ వస్తుంది, నో అదర్ అనేటటువంటిది వస్తుంది. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు కంప్లీట్ ద సెంటెన్స్. సీ హౌ బ్యూటిఫుల్లీ ఇన్ ద స్కై. చూడండి, ఇది ఆశ్చర్యాన్ని తెలియజేసేటటువంటి వాక్యము. ఆశ్చర్యాన్ని తెలియజేసేటటువంటి వాక్యము. సో ద బర్డ్స్, ఇక్కడ ద బర్డ్స్ అనేటటువంటిది వచ్చాయి కదా. మరి ఇది బహువచనం కాబట్టి ఆర్ ఫ్లై అనేటటువంటిది రావాలి. హ్యాడ్ ఫ్లోన్ రాదు, ఫ్లైస్ రాదు, ఆర్ ఫ్లయింగ్ కూడా ఆర్ ఫ్లయింగ్ అనేటటువంటిది వస్తుంది. బర్డ్స్ ఆర్ ఫ్లయింగ్ అనేది వస్తుంది, ఆర్ ఫ్లై అనేటటువంటిది కాదు. సి, ఎందుకంటే ఫ్లయింగ్ వస్తుంది ఇక్కడ. బ్యూటిఫుల్లీ, సో బ్యూటిఫుల్ ఇక్కడ ఇది ఫ్లోరల్లో ఉంది కాబట్టి ఆర్ అనేటటువంటిది వస్తుంది. సో ఇన్ ద స్కై బ్యూటిఫుల్, ఇక్కడ మా ఫ్లయింగ్ అనేటటువంటిది వస్తుంది అనమాట, కంటిన్యూస్లో వస్తుంది. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫర్ ద అండర్లైన్డ్ వర్డ్ హ్యాపీనెస్. హ్యాపీనెస్ అనేటటువంటి దేన్ని తెలియజేస్తుంది? హ్యాపీనెస్ అంటే అర్థం ఏంటి మనకు తెలుసు కదా, చాలా సంతోషం, చాలా సంతోషం అనేటటువంటి. ఇది కంటికి కనిపించినటువంటి గుణాల గురించి తెలియజేస్తుంది. హ్యాపీనెస్ అనేది కంటికి కనిపించదు, ఇది ఒక ఆబ్స్ట్రాక్ట్ నౌన్ అనమాట. సంతోషము, బాధ, దుఃఖం ఇట్లాంటి ఫీలింగ్స్ ఏవి కూడా, ఉద్వేగాలన్నీ కూడా కంటికి కనిపించవు. సో ఇవి అబ్స్ట్రాక్ట్ నౌన్స్. సో నౌన్ అనేటటువంటి దాన్ని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్, అడ్జెక్టివ్ అంటే మీకు తెలుసు కదా, ఇది నామవాచకం యొక్క గుణాన్ని తెలియజేస్తుంది అనమాట అడ్జెక్టివ్. హ్యాపీనెస్, సో హ్యాపీనెస్ అడ్జెక్టివ్ అవ్వదు. మరి క్రియ అనేది విశేషణం యొక్క జరిగేటటువంటి విధానాన్ని తెలియజేస్తుంది. యాడ్వర్బ్ అనేటటువంటిది. యాడ్వర్బ్ అంటే క్రియా విశేషణం అంటారు. విశేషణం ఏ విధంగా జరుగుతుందో దాన్ని ఐడెంటిఫై చేసి చెప్తుంది అనమాట, కొంచెం ఎక్స్ట్రా చేసి చెప్తుంది. నెక్స్ట్ ఇంటర్జెక్షన్ అంటే ఆశ్చర్యార్థకాన్ని గురించి తెలియజేసేటటువంటి, అకస్మాత్తుగా బలమైన భావాలను గురించి చెప్పేటటువంటివి అనమాట. చూస్ ద సెంటెన్స్ దట్ యూజెస్ ఆర్టికల్స్ కరెక్ట్లీ. చూడండి, క్రింది వాటిలో ఆర్టికల్స్ కరెక్ట్గా ఎక్కడ ఉన్నాయి? చూస్ ద సెంటెన్స్ దట్ యూజెస్ లేదా యూసేజ్ ఆర్టికల్స్ కరెక్ట్లే. సో ఇక్కడ భోజనాల పేర్లు ఇచ్చారు చూడండి, డిన్నర్ అని, నైటు. మరి భోజనాల పేర్లు సాధారణంగా డిన్నర్, లంచ్, బ్రేక్ఫాస్ట్ల ముందు ఎటువంటి ఆర్టికల్ రాదు. సో ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్ అని వస్తుంది. ఒమిషన్ ఆఫ్ ద ఆర్టికల్ కాబట్టి ఆర్టికల్ రాదు కాబట్టి హ్యాడ్ డిన్నర్ అనేది రైట్ ఆన్సర్. సో హ్యాడ్ డిన్నర్ అనేది రైట్ ఆన్సర్. సో లాస్ట్ నైట్ ముందు కూడా ఏమీ రాదు. సో అందువల్ల మనకి ఇక్కడ ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్ అనమాట. టైమ్ ఎక్స్ప్రెషన్స్ చేసేటటువంటి లాస్ట్ నైట్, లాస్ట్ వీక్ ఇట్లాంటి ముందు దా అనేటటువంటిది కూడా వాడకూడదు. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఐ ప్రిఫర్ రీడింగ్ బుక్స్ వాచింగ్ టీవీ. చూడండి, ఇక్కడ ప్రిఫర్ అనేటటువంటి పదం వచ్చినప్పుడు రెండు వస్తువులు లేదా పనుల మధ్య పోలికను తెలపడానికి మనం ఏం యూజ్ చేయాలి అంటే రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. చూడండి, ఐ ప్రిఫర్ రీడింగ్ బుక్స్ వాచింగ్ టీవీ. ఇక్కడ ఏం యూజ్ చేయాలంటే టు అనేటటువంటి దాన్ని యూజ్ చేయాలి, ప్రిపోజిషన్ మాత్రమే ఉంచాలి. ఇక్కడ దెన్ లేదా ఇతర పదాలు అనేటటువంటి రాకూడదు. ఇది ఒక ఫిక్స్డ్ ప్రిపోజిషన్ అనమాట. మరి ఐ ప్రిఫర్ రీడింగ్ బుక్స్ టు వాచింగ్ టీవీ. నేను టీవీ చూడడం కంటే పుస్తకాలు చదవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను అని అర్థం. ఇప్పుడు ఆఫ్ అనేటటువంటిది ఇది యాజమాన్యాన్ని లేదా ఒక భాగాన్ని గురించి తెలియజేస్తుంది. అంటే ఆఫ్ అంటే ఒక భాగం. బై అనేటటువంటిది పక్కన, ద్వారా అనే మీనింగ్ వస్తుంది. ఇంటూ అంటే లోపలికి వెళ్ళే కదలికని సూచిస్తుంది అనమాట. ఇది లోపలికి వెళ్ళే ఇంటూ అనేటటువంటిది లోపలికి వెళ్ళేటటువంటిది ఒక ద్వారం లేదా కదలికను తెలియజేసేటటువంటిది ఇంటూ అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ ఫామ్ ఫ్రమ్ ద గివెన్ సెంటెన్స్. వర్క్ హార్డ్ యొక్క ప్యాసివ్ ఫామ్ ఏంటి? వర్క్ హార్డ్ అనేటటువంటిది ఒక సలహాను లేదా ఆజ్ఞార్థనని సూచిస్తుంది. అంటే ఇది ఒక ఇంపార్టెంట్ సెంటెన్స్, మనకు తెలుసు కదా, ఇంపేరేటివ్.
ఇంపెరటివ్ సెంటెన్సెస్ నియమం ఎట్లా ఉంటుందంటే యు ఆర్ అడ్వైజ్డ్. హార్డ్ వర్క్ అంటే అది అడ్వైజ్ అని చూపిస్తుంది కాబట్టి యు ఆర్ అడ్వైజ్డ్ అనేటటువంటిది వస్తుంది. నెక్స్ట్ అడ్వైజ్డ్ టు అని వచ్చి V1 అనేది రావాలి. సో యు ఆర్ అడ్వైజ్డ్ టు హార్డ్. ఆప్షన్ 3 అనేటటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్ అనమాట. అదే అడ్వైజ్ని చూస్తుంది కాబట్టి. రాజు సెడ్ టు రాము ఐ షల్ బి రైటింగ్ టు బై దిస్ టైమ్ టుమారో. ఇక్కడ టుమారోని గురించి చెప్తున్నారు చూడండి. ఇక్కడ మనకి ఏంటంటే ప్రత్యక్ష వాక్యం కథనం నుంచి పరోక్ష వాక్యంకి మార్చేటప్పుడు రాజు సెడ్ టు రాము ఇక్కడ ఐ వచ్చింది కదా, ఇక్కడ రెండు కూడా హీయే కాబట్టి మనం కన్ఫ్యూజ్ పడాల్సిన అవసరం కూడా లేదు. సో హీ ఐగా మారాలి, ఐ అనేది హీగా మారాలి, ఐ అనేటటువంటిది హీగా మారాలి. ఇక్కడ షల్ బీ ఉంది కదా, ఈ షల్ బీ అనేటటువంటిది వుడ్ బీగా మారాలి. నెక్స్ట్ యు ఉంది కదా, యు అనేటటువంటిది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే ఈ రాముని ఇండికేట్ చేస్తుంది. సో యు అనేటటువంటిది హిమ్గా మారాలి, యు అనేది హిమ్గా మారాలి. మరి దిస్ టైం టుమారో, దిస్ టైం అనేటటువంటిది దట్ టైంగా మారాలి, దిస్ టైం దట్ టైంగా మారాలి. టుమారో అనేటటువంటిది ద ఫాలోయింగ్ డే అనేటటువంటిగా మారాలి. ఈ విధంగా మారేటటువంటిది ఒక 2 ఆప్షన్ మాత్రమే ఉంది. రాజు టోల్డ్, షెడ్ టు అనేటటువంటిది టోల్డ్గా మారాలి. టోల్డ్ రాము దట్ హీ వుడ్ బీ రైటింగ్ టు హిమ్ బై దట్ టైమ్ ద ఫాలోయింగ్ డే అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ మోడల్ వర్బ్ టు pursued. సో డాష్ యూ ట్రై దిస్ న్యూ టెక్నిక్, ఇట్స్ రియల్లీ వర్క్స్. నువ్వు ఏదైతే ఒక టెక్నిక్ యూజ్ చేసావో అది చాలా బాగా వర్క్ చేస్తుంది. ఇది క్వశ్చన్ మార్క్ కదా, సో క్వశ్చన్ మార్క్ వచ్చేటప్పుడు ఎట్లా రావాలంటే బీ ఫామ్స్తో స్టార్ట్ అవ్వాలి. సో యూ ట్రై దిస్ న్యూ టెక్నిక్ అంటే నువ్వు ఈ టెక్నిక్ యూజ్ చేస్తావా, ఇట్స్ రియల్లీ వర్క్స్, ఇది చాలా బాగా పనిచేస్తుంది అని. సో ఇక్కడ ఎట్లాంటిది రావాలంటే, సో ఒక కొత్త పద్ధతిని ప్రయత్నిస్తావా, ఇది నిజంగా బాగా పనిచేస్తుంది. ఇట్లా ఒప్పించడం నెప్పించడం గురించి చెప్పేటప్పుడు పర్స్యూడ్ అంటే ఒప్పించడం అనమాట. ఇట్లాంటి విషయాల గురించి చెప్పేటప్పుడు కుడ్ అనేటటువంటిది చాలా బెస్ట్గా వస్తుందన్నమాట. ఇది ఒక బెస్ట్ మోడల్ వర్బ్. సజెషన్, కుడ్ అనేటటువంటిది ఎక్కడ యూజ్ చేస్తారంటే సజెషను అలాగే పొలైట్ రిక్వెస్ట్. కుడ్ అనేటటువంటిది పొలైట్ రిక్వెస్ట్ అలాగే సజెషన్ దగ్గర యూజ్ చేస్తామన్నమాట. మరి మైట్ అనేటటువంటిది పాజిబిలిటీ, అవకాశం ఉంది అనిపిస్తే మైట్ యూజ్ చేస్తాం పాజిబిలిటీ దగ్గర. షెల్ అనేటటువంటిది ఐకి వీకి వచ్చేటటువంటి ప్రశ్నలు ఆడడానికి, ఆఫర్ కానీ సజెషన్ గురించి తెలియజేస్తుంది అనమాట ఇది. మరి యూతో రాదు, ఐకి వీకి మాత్రమే వస్తుంది, యూతో రాదు షెల్ అనేది. మస్ట్ అనేటటువంటిది ఖచ్చితంగా చేయాల్సిన పని అండి, మస్ట్ అండ్ షుడ్గా నువ్వు చేయాలి అనేటటువంటిది. ఇది నువ్వు ట్రై చేస్తావా, క్వశ్చన్ మార్క్ వచ్చిందంటే నువ్వు ఒక ఒప్పించడానికి ఉపయోగించింది అనమాట ఇది. సో సజెషన్ పొలైట్ రిక్వెస్ట్ అనేది కాబట్టి సో కుడ్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. క్రింది వాటిలో కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్ ఏంటంటే REMINISCING. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, చూస్ ద టర్మ్ దట్ రిఫర్స్ టు యూజింగ్ మోర్ వర్డ్స్ దెన్ ఆర్ నీడెడ్. చూడండి, అవసరమైన దానికంటే ఎక్కువ పదాలను ఉపయోగించడం అనమాట. వాగుడికాయ, మితిమీరిన పదజాలం, ఇట్లా చూడండి ఎక్కువ వాగుడికాయ అంటారు కదా, అట్లాగనమాట. సో దానికి మీనింగ్ ఏంటి వస్తుందంటే, దానికి సెట్ అయ్యేది ఏంటంటే ఎలోక్వెంట్ అంటే స్పష్టంగా నైపుణ్యంగా ప్రతిభావంతంగా మాట్లాడడం. సో అది వాగుడికాయకి రాదు. వెర్బోజ్ అనేటటువంటిది వాగుడికాయకి చెందుతుంది. వెర్బోజ్ అంటే అనవసరమైన పదాలు ఎక్కువగా వాడడం వాగుడికాయకే వస్తుంది. మరి ఇక్కడ ఆర్టిక్యులేట్ అంటే అర్థం స్పష్టమైన పదాలతో వ్యక్తపరిచే సామర్థ్యం. సో ఇది కూడా చెందదు. మరి లాకోనిక్ అంటే చాలా తక్కువ పదాలను ఉపయోగించి మాట్లాడడం, ఇవేవి కూడా చెందదు. సో వెర్బోజ్ అంటే అధికంగా మాట్లాడడం వాగుడికాయకి చెందుతుంది కాబట్టి వెర్బోజ్ అనేది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, పిక్అవుట్ ద నెగటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. ఇంటరాగేటివ్ సెంటెన్స్లోనే ప్రశ్నార్థక వాక్యాల్లోనే నెగిటివ్ ఫార్మ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్. మరి ప్రశ్నార్థక వాక్యాల్లో నెగిటివ్ అనేటటువంటిది మరి ఒకసారి చూద్దాం. మరి ఆప్షన్ 1 అనేటటువంటిది డు నాట్ యొక్క సంక్షిప్త రూపమే డోంట్. సో నెగిటివ్ మరియు చివరిన ప్రశ్నార్థకం గుర్తు ఉంది కాబట్టి సరి అయిన
ప్రతికూల ప్రశ్నార్థక వాక్యమే. ప్రతికూలం అంటే నాట్ రావాలి, మరి ప్రశ్నార్థకం రావాలి. కెన్ యూ అన్నారు కాబట్టి ఇందులో నాట్ రాలేదు కాబట్టి సరికాదు, నెగిటివ్ రాదు, నెగిటివ్కి చెందదు. మరి డూ యూ థింక్ యూ కెన్ అండర్టేక్ ఎనదర్ జర్నీ అన్నారు. ఇక్కడ వీటిలో కూడా ఎక్కడ నాట్ కనిపించలేదు కాబట్టి ఇది కూడా సెట్ కాదు. మరి ఇది నాట్ వచ్చింది, డూ నాట్ అనేటటువంటిది వచ్చింది. థింక్ ఐ కెన్ అండర్టేక్ అనదర్ జర్నీ అన్నారు. ఇది ఒక సాధారణమైనటువంటి నెగిటివ్ది కాబట్టి ఇది సెట్ కాదనమాట. ఆప్షన్ 1 అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ సెంటెన్స్, కరెక్ట్ సెంటెన్స్. ఇక్కడ నో సూనర్ దాన్ అనేటటువంటిది వచ్చింది అనుకోండి. నో సూనర్తో వాక్యం ప్రారంభమైనప్పుడు దానికి జంటగా దాన్ అనేటటువంటిది రావాలి. నో సూనర్తో స్టార్ట్ అయ్యింది అంటే దాన్ అనేది రావాలి. ఇక్కడ దాన్ అనేది వచ్చింది కాబట్టి ఆప్షన్ 2 అనేది సరి అనేది. మరి నో సూనర్ తర్వాత ఇన్వెర్షన్ అంటే డిడ్ అనేది లేదు, అలాగే దానికి బదులుగా వెన్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ సరికాదు. మరి హార్డ్లీకి జంటగా వెన్ రావాలి, హార్డ్లీ వెన్ రావాలి. దెన్ వచ్చింది రాంగ్ ఆన్సర్. హార్డ్లీ వెన్ రావాలి. నో సూనర్కి దెన్ రావాలి, నో సూనర్కి దెన్, హార్డ్లీకి వెన్ రావాలి కాబట్టి ఆప్షన్ 2 అనేదే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ కండిషనల్ సెంటెన్సెస్ ఇన్ ద ఫాలోయింగ్. క్రింది వాటిలో కండిషనల్ సెంటెన్స్ ఏంటి? కండిషనల్ సెంటెన్స్ ఇన్ ద ఫాలోయింగ్, ఇఫ్ యూ పాస్ ద ఎగ్జామ్ యూ విల్ గెట్ ఏ సర్టిఫికేట్. చూడండి ఇక్కడ ఏమున్నాయంటే ఇఫ్తో వర్డ్ స్టార్ట్ అయింది, తర్వాత విల్తో స్టార్ట్ అయింది, విల్ తర్వాత V1 వచ్చింది, విల్ వస్తూ V1 వచ్చింది. ఇక్కడ చూడండి, ఇఫ్లో సింపుల్ ప్రెజెంట్ V1 ఉంది, సింపుల్ ప్రెజెంట్ V1 నుండి మరి ఇక్కడ విల్ ప్లస్ V1 ఉంది కాబట్టి ఇది ఫస్ట్ కండిషనల్కి చెందుతుందనమాట. కండిషనల్ సెంటెన్స్లో ఏ రకానికి చెందుతుందంటే ఫస్ట్ ఇఫ్ క్లాజెస్లో ఫస్ట్ కండిషన్కే చెందుతుందనమాట. V1 వచ్చింది, నెక్స్ట్ విల్ ప్లస్ V1 వచ్చింది కాబట్టి సో ఇది ఫస్ట్ కండిషనల్కే చెందుతుందనమాట. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.